హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తక్కువ బడ్జెట్ అనే కంటే ఇంట్లో ఉన్న వాటితోనే రాఖీ ఎలా తయారు చేయాలి అనేది చూద్దామండి. వచ్చేది రాఖీ సీజన్ కదా. దీనికి అవసరమైందల్లా రెండే ఐటమ్స్ అండి. ఒకటి గోల్డెన్ బీడ్స్, ఒకటి ఉలెన్ థ్రెడ్. మనం ఏ కలర్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ కలర్ ఉలెన్ థ్రెడ్, అండ్ ఒక 10 గోల్డ్ బీడ్స్. అంతే అండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునేది అనమాట ఇది. ఇక్కడ నేను పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. గోల్డెన్ థ్రెడ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను. బీడ్స్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. మనం ఇలా టై చేసుకోవడానికి వీలుగా ఏదైనా ఒక ఐటమ్ ఉంటే, ఇక్కడైతే నేను ప్లాంక్ తీసుకున్నానండి, ఎగ్జామ్ది. ఇక్కడ మనం 3 లైన్స్ తీసుకున్నాము. మిడిల్ లైన్కి వచ్చేసి 3 లైన్స్ థ్రెడ్లో మిడిల్ లైన్కి మనం 10 బీడ్స్ అనేవి పెట్టేసుకున్నాము. ఇది స్టార్టింగ్ అనమాట. మనం టై చేసిన తర్వాత ఒక బీడ్ని ముందు కనుక్కొని ఆ తర్వాత దీన్ని నాటేసేయాలి 2 లైన్లతోని. చూడండి మళ్ళీ ఒక్కసారి. ఇక్కడ బీడ్ని ముందు కనుక్కున్నాం అనమాట. ఆ తర్వాత రివర్స్లో నాట్ వేసేయడమే అండి. ఇలా వేసినప్పుడు ఏంటంటే సైడ్కి మనకి ఒక చిన్న లైన్లా ఫామ్ అవుతుంది. బీడ్స్ వచ్చేసి మధ్యలో ఉండిపోతాయి. సేమ్ అన్నిటికీ అలానేనండి. బీడ్ ముందు కనుక్కోవాలి, తర్వాత నాట్. ఇది థ్రెడ్ అనేది మనకి ఎంత అవసరమో దానికంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఈ బీడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం టై చేసింది ఓపెన్ చేసేసి 2 వైపులా ముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం హ్యాండ్ ఎంత అవసరమో అనేది చూసుకుని మిగతాది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంత సింపుల్ అనమాట. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. మనం ఇక్కడ తీసుకున్నదల్లా 3 లైన్స్ ఉలెన్ థ్రెడ్, ఒక 10 బీడ్స్ గోల్డెన్ బీడ్స్, అంతే అండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది.